ప్రపంచంలో ఈ మధ్య కాలంలో ఏ యుద్ధం అయితే రాకూడదని కోరుకున్నామో అదే యుద్ధం ఈరోజు మొదలైంది. రష్యా ఉక్రెయిన్పై దాడి స్టార్ట్ చేసింది. అసలు రష్యాకి ఉక్రెయిన్ పైన ఎందుకింత కోపం? ఉక్రెయిన్ ఇంతకుముందు సోవియట్ రష్యాలో ఒక భాగం. ఉక్రెయిన్ ఇప్పుడు నాటోలో చేరాలనుకుంటుంది. అది రష్యాకి నచ్చడం లేదు. 2014లోనే ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యా ఇదే పద్ధతిలో ఆక్యుపై చేసేసింది. అసలు రష్యాకి తన పూర్వపు సోవియట్ యూనియన్ దేశాలు అమెరికా వైపు కానీ వెస్ట్రన్ పవర్స్ వైపు కానీ మగ్గు చూపటం అస్సలు ఇష్టం లేదన్నమాట. ఇప్పుడు ఉక్రెయిన్లోని ఒక పెద్ద ప్రాంతం డాన్బాస్. ఆ ప్రాంతంలో 2 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి డొనెస్క్, రెండోది లుహాన్స్క్. ఈ 2 ప్రాంతాల్లో 2015 సంవత్సరం నుంచి సపరేటిస్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా దాదాపు ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఈ డొనెస్క్, లుహాన్స్ ప్రాంతంలో ప్రజలకి మధ్య అంటే సపరేటిస్టులకి మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయి. దాదాపు ఈ గొడవల్లో 14,000 మంది గత 5-6 ఏళ్ళుగా చనిపోయారు కూడా. ఇప్పుడు రష్యా ఈరోజు డొనెస్క్, లుహాన్స్ సపరేట్ ప్రభుత్వాలుగా గుర్తించి అటానమస్గా గుర్తించి దీన్ని కాపాడాలని చెప్పి యుద్ధానికి తెరదించిందనమాట. మొత్తం మీద రష్యా ఎప్పటి నుంచో యుద్ధం చేస్తుందని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అయితే చైనా బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ అయ్యేదాకా ఆగిందని కొంతమంది అంటున్నారనమాట. సో మొత్తానికి నిన్న రష్యాలో ఇవి అటానమస్ రీజియన్స్గా గుర్తిస్తూ డొనెస్క్, లుహాన్స్క్ ఈ 2 కూడా అటానమస్ రీజియన్స్గా గుర్తిస్తూ వీటికి ఉక్రెయిన్తో సంబంధం లేదని చెప్పేసింది రష్యా. ఈ 2 రీజియన్స్ని కాపాడుకోవడానికి తాను ఫోర్సెస్ సెండ్ చేస్తున్నాను అని చెప్పి కూడా రష్యా ప్రకటించుకుంది. అయితే యుఎస్ ఇప్పుడు రష్యా పైన చాలా స్ట్రాంగ్ ఎకనమిక్ శాంక్షన్స్ విధించేసింది ఆర్థిక పరంగా. మనకు తెలుసు ఆల్రెడీ యుఎస్ కార్ట్సా అని ఒకటి ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. రష్యాతో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళపైన యాక్ట్ అప్లై అవుతుంది. రష్యా కానీ, ఇరాన్ కానీ, నార్త్ కొరియా కానీ. కార్ట్సాతో పాటు ఇప్పుడు మరింత బలమైన ఎకనమిక్ శాంక్షన్స్ రష్యా పైన విధించింది అమెరికా. జర్మనీ, యూకే, జపాన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు కూడా రష్యాను తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు రష్యా నుంచి వెళ్ళే పైప్ లైన్ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ దీన్ని జర్మనీ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నామని కూడా ప్రకటించేసింది అనమాట. ఇది రష్యాకు కొంచెం నష్టమే. కానీ రష్యా తన దూకుడు వైఖరి మాత్రం మార్చడం లేదు. అసలు రష్యాకి ఏం కావాలి? రష్యా ఏం కోరుకుంటుంది? ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు, ఆ దిశగా ఒక లీగల్ అగ్రిమెంట్ కావాలి. రెండోది రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న మిన్స్క్ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలి ఇమీడియట్గా. మూడోది భవిష్యత్తులో రష్యా సెక్యూరిటీ ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద రష్యాకు ఒక సమగ్రమైన అగ్రిమెంట్ ఒకటి కావాలి. ఇట్లా రష్యాకి లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయి. అయితే అసలు రష్యాని ఎదుర్కోగలరా? రష్యాని ఎదుర్కొని ఎవరైనా గెలవగలరా? ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు యుద్ధం మొదలైపోయింది. ప్రస్తుతానికి మనందరికీ తెలుసు ఉక్రెయిన్ అనేది ఒక చిన్న దేశం. రష్యా దాటి ముందు ఉక్రెయిన్ తట్టుకోలేదు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈరోజు అందరినీ హెల్ప్ అడుగుతున్నాడు, రండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి. అటువంటి పరిస్థితులు ఉక్రెయిన్ వచ్చింది. అమెరికా వెపన్స్ లాంటి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఫ్రాన్స్ మాత్రం ఓపెన్గా చెప్పింది ఉక్రెయిన్ హెల్ప్ కావాలంటే నేను ఇస్తానని చెప్పి. కానీ ఏ దేశం ముందుకొచ్చి ఉక్రెయిన్ హెల్ప్ చేస్తో ఇప్పుడు చూడాలి. అయితే ఈ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పైన దాడి ప్రపంచంలో ఎటువంటి వాటికి దారితీయచ్చు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. దీనిలో ప్రపంచంలో ఉన్న మిలిటరీ సెక్యూరిటీ డైమెన్షన్స్ చాలా చేంజ్ అవుతాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ పరంగా చూసుకుందాం. ఉక్రెయిన్లో ప్రతి నెల కనుక యుద్ధం కనుక కంటిన్యూ అయితే వచ్చే నెల రోజులు నెలకి దాదాపు $3 బిలియన్ ఆర్థిక నష్టం జరుగుతుంది ఉక్రెయిన్ ఎకానమీకి. ఉక్రెయిన్ ఎకానమీ కాదు, ఈరోజు మీరు న్యూస్ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ యుద్ధం మొదలైంది కాబట్టి ఫ్యూయల్ ప్రైజెస్, చమురు ధరలు బాగా పెరగవచ్చు. ఇప్పటికే అవి దాదాపు $100 పర్ బ్యారెల్ అయినాయి. భవిష్యత్తులో ఇంకా బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల భారతదేశం మీద కూడా ప్రభావం పడుద్ది. ఇప్పుడిప్పుడే కోవిడ్ ఎఫెక్ట్ నుంచి తేరుకుంటున్న ఇండియా, కోవిడ్ లాక్డౌన్ ఎఫెక్ట్ నుంచి ఈ ఫ్యూయల్ ప్రైజెస్ ధరలు పెరిగేసరికి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎకానమిక్ హార్డ్షిప్స్ చూసే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట యుద్ధం కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతాయి. తర్వాత ఉక్రెయిన్ నుంచి
ఇప్పుడు చాలామంది యుద్ధానికి భయపడి పారిపోతున్నారు, అక్కడ ఏమీ లేవంటే ప్రస్తుత పరిస్థితిలో. వీళ్ళందరూ పెద్ద రెఫ్యూజీ క్రైసిస్. సో చుట్టుపక్కల దేశాలన్నింటిలో అస్థిరత వచ్చే అవకాశం చాలా కనిపిస్తోంది. అండ్ కోల్డ్ వార్ టైంలో మనకు ఒక మాట ఉంది, వెస్టర్న్ యూరోప్ క్యాపిటలిజం వైపు, ఈస్టర్న్ యూరోప్ కమ్యూనిజం వైపు, మధ్యలో ఒక ఐరన్ కర్టన్ అని చెప్పి విన్స్టన్ చర్చిల్ స్పీచ్లో ఈ మాట అంటారు. ఇప్పుడు రష్యా కొత్తగా ఇంకొక ఐరన్ కర్టన్, ఎవ్వరూ కూడా పూర్వపు రష్యాలో ఉన్న దేశాలు క్యాపిటలిజం వైపు వెళ్ళకూడదని చెప్పి ఒక ఐరన్ కర్టన్ దింపేస్తుందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. అనుమానాలు ఏంటి? రష్యా ఉద్దేశం అదే అనమాట. ఒకవేళ కనుక ఉక్రెయిన్ అనెక్సేషన్ కంప్లీట్ అవుతే సక్సెస్ఫుల్గా, రష్యాని ఎవరు ఆపలేకపోతే, ఇదే దిశగా రష్యా పోలాండ్ వైపు వెళ్ళొచ్చు. తర్వాత జార్జియాని అనెక్స్ చేయొచ్చు పూర్తిగా. ఆల్రెడీ జార్జియా పైన చాలానే చేసింది, ఇంకా కూడా చేయొచ్చు. మాల్దోవా, లాత్వియా, లిథువేనియా ఇలాంటి పూర్వపు రష్యన్ దేశాలు, సోవియట్ రష్యాలో ఉన్న దేశాలని ఇప్పుడు రష్యా అనెక్స్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా గజగజలాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తర్వాత ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అస్థిరతకు గురవుతాయి. మార్కెట్ వాలటాలిటీ పెరిగిపోద్ది అనమాట. సప్లై చైన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. ఉదాహరణకి వీట్ సప్లై చైన్లో రష్యాది కీలకమైన పాత్ర. ఇప్పుడు ఆ సప్లై చైన్ డిస్రప్షన్ రావచ్చు. అదేవిధంగా రష్యా మేజర్ రేర్ ఎర్త్ మెటల్స్లో ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది, మంచి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ముఖ్యంగా రష్యా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే రేర్ ఎర్త్ మెటల్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి వాడతారు. అదేవిధంగా ఉక్రెయిన్ ఈజ్ అ మేజర్ సప్లయర్ ఆఫ్ నియాన్ అనే ఎలిమెంట్ను ఉక్రెయిన్ సప్లై చేస్తుంది. ఈ నియాన్ అనేది సెమీ కండక్టర్ చిప్స్కి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా అయిపోతాయి, ఇన్ని డిస్రప్షన్స్ వస్తాయన్నమాట. దీంతో పాటు ఇండియా, భారతదేశం ఓపెన్గా ఈ యుద్ధాన్ని ఖండించట్లేదు, రష్యా చేస్తున్న పనిని ఖండించట్లేదు. ఎందుకంటే మనకి రష్యా 1991 వరకు కూడా ఆల్ వెదర్ ఫ్రెండ్, ఇప్పుడు కూడా స్ట్రాంగ్ పార్ట్నర్. ఎంత స్ట్రాంగ్ అంటే మనకి రష్యాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. మన సెక్యూరిటీ విషయంలో రష్యాది కీలక పాత్ర. మన డిఫెన్స్ డీల్స్ చాలానే రష్యాతో ఉన్నాయి, ఇంక్లూడింగ్ రీసెంట్ S-400 డీల్తో. ఇప్పుడు అమెరికా ఈ యుద్ధం తర్వాత ఇది జరుగుతుంటే ఇండియా రష్యా S-400 డీల్ ఉంది కదా, ఇండియా రష్యా నుంచి S-400 కొనుక్కుంటుంది. అమెరికా ఇప్పుడు ఇండియాకి వేవర్ ఇస్తుందా కార్డ్సా నుంచి, లేదా ఇండియా పైన ఆంక్షలు విధిస్తుందా, ఆ భయం కూడా ఇండియాలో లేకపోలేదు. దాంతోపాటు మనం గమనిస్తే యుఎన్లో ఇండియా పీస్ఫుల్గా డైలాగ్తో డీఎస్కలేషన్ గురించి చెప్తుంది, కానీ రష్యా దాడి తప్పని మాత్రం ఇండియా ఓపెన్గా ఖండించలేదన్నమాట. ఇండియా కాల్డ్ ఫర్ క్వైట్ డిప్లొమసీ, ఇండియా కాల్డ్ ఫర్ పీస్ఫుల్ రెజల్యూషన్. క్వైట్ డిప్లొమసీ అంటే డైలాగ్తో క్వైట్ డిప్లొమసీ ఇండియా చెప్తుంది, కానీ అది ఎంతవరకు కరెక్ట్, ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఒకవేళ ఇదే పెద్ద యుద్ధంగా మారితే, ప్రపంచవ్యాప్తంగా యుద్ధంగా మారితే, ఇప్పుడు ఇండియా ఎవరు స్టాండ్ తీసుకోవాలి? అమెరికా వైపు ఉండాలా, రష్యా వైపు ఉండాలా? ఇండియాకి ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఇప్పటి వరకు ఇండియా తెలివిగా గేమ్ ప్లే చేసింది. ఒకవేళ ఇది పెద్ద స్థాయి యుద్ధం, ప్రపంచంలో అనేక దేశాలు పాల్గొంటే తర్వాత పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇప్పుడు భారతదేశానికి చైనా పెద్ద కంటగింపు, మనకు తెలుసు. చైనా ఇస్ అన్ ఐసోర్. ఇప్పుడు వరల్డ్ ఫోకస్ మొత్తం రష్యా మీదకి వెళ్ళిపోయింది. చైనాని కట్టడి చేయడానికి ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇండియాకి మెయిన్ టార్గెట్ చైనా కదా, ఇప్పుడు చైనాని ఎవరు కట్టడి చేస్తారు? ఎందుకంటే అమెరికా కానీ ప్రపంచంలో చాలా దేశాలకి ఇంతవరకు కూడా గత 10-15 సంవత్సరాల నుంచి చైనా మెయిన్ కంటెంట్ అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ రష్యా దూకుడు వైఖరి చూస్తుంటే ఇది ప్రస్తుతం ఫోకస్ మొత్తం రష్యా మీద మారే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఇండియా కొంచెం కష్టం అవ్వచ్చు. దాంతోపాటు ఉక్రెయిన్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ సేఫ్టీ అండ్ ఎనర్జీ క్రైసిస్ మనం గమనించాం. ఎనర్జీ క్రైసిస్ కూడా పెరిగే అవకాశం ఉంది. రష్యా ఈజ్ అ మేజర్ ఎనర్జీ సప్లయర్ కూడా కదా వరల్డ్కి. అయితే పాకిస్తాన్ తెలివిగా, ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు తెలుసా? రష్యాలో. తెలివిగా పాకిస్తాన్ రష్యాతో క్లోజ్గా, చైనాతో క్లోజ్గా ఉంటుంది. ఈ దిశగా కూడా ఇండియా కాజ్ ఆఫ్ కన్సర్న్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇండియాకి పెద్ద ఇష్యూస్ అని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా మనం చూస్తే మొత్తం ఈ క్రైసిస్లో ఇండియా ఒక మంచి పవర్గా ఎదగాలంటే ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి. అలా కాకుండా ఇండియా తన యొక్క ఎకనమిక్ ఇంట్రెస్ట్, తన యొక్క సెక్యూరిటీ ఇంట్రెస్ట్, తన యొక్క రీజనల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎప్పుడైనా సరే చైనా ఇండియా మీద కాలు దివినప్పుడు ఖచ్చితంగా రష్యన్ స్టాండ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యాని ఎనిమీగా చేసుకోవడం ఇండియాకి ఇష్టం లేదు. సో అదేవిధంగా నేషనల్ ఇంట్రెస్ట్ ఇండియా డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే పోస్ట్ 1991 తర్వాత రష్యాకి ఇప్పుడు కూడా తన చుట్టుపక్కల ఉన్న దేశాలు తన వీక్ అయిపోతున్నాను కాబట్టి తన ప్రాతినిధ్యం కాపాడుకోవాలి, తన యొక్క ప్రాముఖ్యత కాపాడుకోవాలని రష్యా ఆశిస్తోంది. కానీ ఇలాంటి 21st సెంచరీలో రష్యా ఇలాంటి యుద్ధాలకు దిగటం ఎంతవరకు సమంజసం?
ఇక్కడ ఒకటి గమనించాలి, ఉక్రెయిన్ చుట్టూ రష్యన్ ట్రూప్స్, ఉక్రెయిన్ లోపల రష్యన్ ట్రూప్స్, ఉక్రెయిన్ ఈస్టర్న్ సెక్టర్ రష్యా పూర్తిగా ఆక్యుపై చేస్తుంది. 10 నిమిషాలకు ఒక సిటీ ఆక్యుపై చేస్తుందంట. సో దగ్గరలో మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టేసుకుందంట, ఎవరైనా ఇంజూర్ అయితే రష్యన్ సోల్జర్స్ని వాడిని కాపాడుకోవడానికి. ఇలా రష్యా ఫుల్గా సన్నద్ధమై యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం ప్రపంచంలో అన్ని దేశాలపైన, ముఖ్యంగా మనం చూస్తే యూరోప్లో సెక్యూరిటీ డైమెన్షన్స్ తొందరలో మారచ్చు. రష్యా అందరికీ ఇప్పుడు చాలామంది నిపుణులు చెప్తున్నారు, రష్యాని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదని. రష్యాని చెక్ పెట్టడం, యూరోప్ మొత్తం కలిసి రావాలి, వెస్ట్రన్ యూరోప్ మొత్తం అన్ని దేశాలు చెప్తున్నా రష్యా వినట్లేదు. సో ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఇండియా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకురావాలి. రష్యాకి దగ్గరగా ఉన్న దేశం, రష్యా ఇండియాకి సంబంధం ఉన్న దేశం, అన్ని రకాలుగా స్ట్రాటజిక్ రిలేషన్స్ కానీ, సెక్యూరిటీ రిలేషన్స్ కానీ, డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ కానీ, ఇట్లాంటి దేశం ఇంత స్తబ్దుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. ప్రతిసారి క్వైట్ డిప్లొమసీ, ప్రతిసారి సాఫ్ట్ నేచర్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంత పనికిరాదు. ఒక్కొక్కసారి మన స్టాండ్ ఫుల్గా చెప్తేనే మనం ఏంటో ప్రపంచానికి అర్థమవుతుంది. ఆ టైం ఇప్పుడు ఇండియాకి వచ్చింది. ఇండియా ఈ టైం ఎలా యూజ్ చేసుకుంటుందో ఒకసారి చూడాలి.